నాకు చాలా బోర్ కొడుతుందమ్మా. ఏదైనా మంచి కథ చెప్పువా? అయితే సరే, నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చెబుతాను, సరేనా? ఆ కథ పేరు తెలియని పరీక్ష. సిరిపురంలో రత్నశేఖరుడనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు పచ్చదనం అంటే ప్రాణం. అందులోనూ పూల మొక్కలంటే ఇంకా ఇష్టం. దాంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో విరివిగా చెట్లు పెంచాలని నిర్ణయించాడు. ముందుగా ఆయన తన భవంతి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించి పెద్ద ఎత్తున పూల మొక్కలు నాటించాడు. వాటి సంరక్షణకు ఓ తోటమాలి అవసరం ఏర్పడింది. సరిగ్గా అదే సమయానికి ఏదైనా పని చూపించమని పక్క ఊరు నుంచి అనంతుడు, ఆనందుడు అనే ఇద్దరు యువకులు ఆ ధనికుడు దగ్గరకు వచ్చారు. ధనికుడు వారి గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఇద్దరికీ తోట పనులు అప్పగించారు. నెలకు చెరొక 5 వరహాలు చొప్పున ఆ ఇద్దరికీ జీతంగా నిర్ణయించాడు. పరీక్షలేమీ పెట్టకుండానే పని ఇచ్చినందుకు ఇద్దరూ సంతోషించారు. కానీ జీతమే తక్కువగా ఇవ్వటం వారికి నచ్చలేదు. ఇదేంటి, ధనవంతుల దగ్గర ఉద్యోగం అంటే మంచి జీతాలుంటాయని విన్నాను. ఇక్కడంతా తేడాగా ఉంది. అయినా మనం కోరుకున్నంత ఇస్తారా ఎవరైనా? వచ్చే దాంట్లోనే సర్దుకొని బతకాలి. తప్పదు కదా! మంచానికి తగ్గట్లే కాళ్ళు ముడుచుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు. మనసులోనే అనుకున్నాడు అనంతుడు. మరీ ఇంత తక్కువ జీతమా? సరే, ఈ జీతానికి తగ్గట్టే పనిచేస్తే సరిపోతుంది. రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాడు ఆనందుడు. ఆ క్షణం అలా అనుకున్నాడు కానీ తోటలోకి వెళ్ళాక అసలు పనే చేయలేదు. శ్రమించకుండా ప్రతి పనిని తెలివిగా తప్పించుకుంటూ కాలం గడపసాగాడు. ఇది గమనించిన అనంతుడు తన పనితో పాటు ఆనందుడిది నెత్తికెత్తుకొని చేయసాగాడు. ఏదైనా పొరపాటు జరిగితే యజమాని ఇద్దరినీ మందలిస్తాడని అతని భయం. అలా కొద్ది రోజులు గడిచాయి. నెలాఖరున ఆ ఇద్దరు పనివాళ్లకు ధనవంతుడు జీతాలిస్తూ, ఆనందా, నువ్వు చూస్తే కష్టపడేవాడిలా కనిపించడం లేదు. నేను కొద్ది రోజులుగా నిన్ను రహస్యంగా గమనిస్తూనే ఉన్నాను. చూస్తుంటే నువ్వు ఈ తోట పనికి సరిపోవనిపిస్తోంది. ఎందుకంటే ముందు చెట్టుకు నీళ్లు పోస్తేనే తర్వాత అది తియ్యటి ఫలాన్నిస్తుంది. అంతేకాని ఫలాలు తిన్నాకే నీళ్లు పోస్తానంటే కుదరదు. ముందు పని, ఆ తర్వాతే ఫలితం. ముందు ఫలితం, ఆ తర్వాతే పని అనే సూత్రం ఎక్కడా ఉండదు. ఈ సత్యం నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. నేను ఏ పరీక్ష పెట్టకుండానే మిమ్మల్ని పనిలోకి తీసుకున్నానని అనుకుని ఉంటారు. కానీ నేను మీకు తెలియకుండా పెట్టిన పరీక్ష ఇదే. నాకు అవసరం ఒక్కరే అయినా వచ్చిన ఇద్దరిని పనిలోకి తీసుకున్నాను. అలా ఒకరి జీతాన్ని ఇద్దరికి పంచాను. అది తప్పు అని నేను అనుకోవడం లేదు. ముందు కష్టపడి ఎవరు సంపదను పెంచుతారో వారికి మంచి ఫలితం లభిస్తుంది. ఈ మాట సరదాగా చెప్పడం లేదు. అది నా జీవిత అనుభవం. దాన్నే మీకు తెలపాలనుకున్నాను. సహజంగా శ్రమజీవి అయిన అనంతుడికి ఈ పరీక్ష గురించి తెలియకపోయినా నిజాయితీతో కష్టపడ్డాడు. అందుకే వచ్చే నెల నుంచి అతడి జీతాన్ని 10 వరహాలకు పెంచుతున్నా. అంటే నీ జీతం 5 వరహాలు కూడా అతనికే కలిపాను. నువ్వు మరో చోట పని చూసుకో. నిజానికి మాకు కావాల్సింది ఒక వ్యక్తే. ఇద్దరు రావడంతో తక్కువ జీతం అనే పరీక్ష పెట్టి కష్టాన్ని ఎవరు నమ్ముకుంటారోనని విషయాన్ని అంచనా వేశాను అన్నాడు. దానికి ఆనందుడు సిగ్గుపడుతూ, అయ్యా, మీ నుంచి మంచి విషయాన్ని తెలుసుకున్నాను. ఏదో తెలియనితనం వల్ల తప్పు చేశాను, మన్నించండి. నన్ను పనిలో నుంచి తీసేయకండి. ఇక మీదట కష్టపడి పనిచేస్తాను. మీకు నమ్మకం కలిగాకే జీతం నిర్ణయించండి అంటూ పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఎప్పుడూ కష్టాన్ని ప్రేమించు, మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను మొదట్లో ఒక వర్తకుడి వద్ద తక్కువ జీతానికే పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించిన యజమాని నన్ను ప్రోత్సహించారు. తర్వాతి రోజుల్లో ఆయన సహకారంతోనే సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగాను. తోట పనికి అదనంగా మరొకరిని నియమించడం వల్ల నాకు నష్టం లేదు. నీ ఒక్కడి జీతం ఖర్చు నాకు ఎక్కువ కాదు. నువ్వు శ్రద్ధగా తోట పని చేసుకో. జీతం సంగతి నేను చూసుకుంటాను అంటూ పనిలోకి ఉంచుకున్నాడు యజమాని. తర్వాతి కాలంలో ఆనందుడు నిజాయితీగా కష్టాన్నే నమ్ముకొని పనిచేయసాగాడు. యజమాని మెప్పు పొంది వృద్ధిలోకి వచ్చాడు. అర్థమైందా కన్నయ్య? ఇలాంటి తెలియని పరీక్షలు మన జీవితంలో చాలా ఎదురవుతాయి. ఏదేమైనా సరైన మార్గంలో మన కష్టంతో మనం బతికితే హాయిగా ముందుకు వెళ్తాం. సరే అమ్మా.
నాకైతే నచ్చిన కథ ఇది. మరి కథ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా. Please like, share, subscribe. Thank you.